నెల్లూరు జిల్లాలో పుష్ప సినిమాను తలపించేలా గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. దగదర్తి మండలం సున్నపబట్టి వద్ద బొలెరో మ్యాక్స్ వాహనం ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో గంజాయి తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దగదర్తి మండలం సున్నపబట్టికి సమీపంలో బొలెరో మ్యాక్స్ వాహనం ప్రమాదానికి గురికాగా తనిఖీ చేసిన హైవే మొబైల్ సిబ్బందికి వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అన్నా టిఫిన్ చేసావా? ఈ మనీలే కాటాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం విశాఖపట్నం నుంచి చెన్నైకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం, దాని మార్కెట్ విలువ, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి, ఒక సినిమా ఫక్కీలో జరిగిన ఈ స్మగ్లింగ్ పట్ల అప్డేట్స్ ఏమున్నాయి తెలియజేయండి. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం సున్నపబట్టి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదం ఒక భారీ గంజాయి ముఠా కుట్రను బయటపెట్టింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడు రాజధాని వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఒక బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం దగదత్తి మండలం సున్నపబట్టి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న వంచనను బలంగా ఢీకొట్టి ఆ వాగులోకి దూసుకువెళ్ళింది. ప్రమాద దాడికి పెద్ద శబ్దం రావడంతో పాటు వాహనం తీవ్రంగా దెబ్బతినింది. అయితే సాధారణంగా ప్రమాదం జరిగితే ఎవరైనా సహాయం కోసం చూస్తారు, కానీ ఈ వాహనంలో ఉన్న డ్రైవరు, ఇతర ముఠా సభ్యులు ప్రాణభయంతో కంటే తమ రహస్యం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఏదీ పట్టించుకోకుండా అక్కడే వాహనాన్ని వదిలేసి కనురెప్పపాటులోనే చీకట్లోనే పరారయ్యారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా పైకి మామూలు గూడ్స్ వాహనం లాగే కనిపిస్తున్న పోలీసుల అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు దిగ్భ్రాంతి గురి చేసే విషయం బయటపడింది. స్మగ్లర్లు సరిగ్గా సుకుమార్ పుష్ప సినిమాలో చూపించినట్లే చెక్ పోస్టులు, పోలీసుల నిఘా నేత్రాల కళ్ళు కప్పేందుకు వాహనం అడుగు భాగంలో అత్యంత చాకచక్యంగా ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్స్ ను డిజైన్ చేశారు. బయటకు వెల్డింగ్ మరియు పెయింటింగ్ తో ఏ మాత్రం అనుమానం రాకుండా దాన్ని అమర్చారు. ఆ రహస్య బాక్స్ ను కష్టపడి తెరిచి చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు గమ్మే దృశ్యం కనిపించింది. అందులో చిన్న బాక్సులుగా అమర్చిన 400 కేజీలు పైగా సుమారు గంజాయి లభ్యమైంది. ఈ గంజాయిలలో రకాలను బట్టి ఓవేళ ఈ పట్టుబడిన గంజాయి మేలు రకంగానే అయితే అంతర్జాతీయ మార్కెట్ లో క్వాలిటీని బట్టి కోట్ల రూపాయల్లో ఉంటుందనేది సమాచారం. రాష్ట్రంలో గంజాయి సంస్కృతిని, డ్రగ్స్ నెట్వర్క్ ను మూలమట్టాలంగా నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీమ్స్ ను రంగంలోకి దింపింది. ఈ ప్రత్యేక టీంలు సరిహద్దులు, జాతీయ రహదారులపై జల్లెడ పడుతున్నాయి. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని రకాలుగా నిఘా పెడుతున్నప్పటికీ ఈ స్మగ్లర్లు మాత్రం కొత్త దారులు తొక్కుతూ రియల్ సినిమా స్టంట్లను రియల్ లైఫ్ లో అమలు చేస్తూ పోలీసులనే బురిగి కట్టించే ఊహ్యాలు పన్నుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో గంజాయి, మాదక ద్రవ్యాల ముఠాలపై ఎలాంటి కఠినమైన నిఘా కానీ, కరుడుగట్టిన చర్యలు కానీ లేకపోవడమే ఇప్పటి ఈ పరిస్థితులకు కారణమని స్థానిక వర్గాలు, విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి ముక్కలకు పరోక్షంగా లభించినటువంటి స్వేచ్ఛ వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక గంజాయి హబ్ గా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఆ 5 ఏళ్ల కాలంలో కొందరికి ఈ అక్రమ రవాణానే అత్యంత సులువైన జీవనాధారంగా, కోట్లు సంపాదించే దందాగా మారిపోయింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు చేపడుతున్నా, కఠిన చట్టాలు తెచ్చినా, ఈగల్స్ టీమ్స్ దాడులు చేస్తున్నా పాత ముఠాలు ధోరణి మార్చుకోకుండా రూటు మార్చి ఇలా పరితెగుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం పోలీసులు ఈ వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా
ముఠా మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తు పూర్తయితే గానీ ఈ అంతర్రాష్ట్ర గంజాయి నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ ముఠాలో పొలిటికల్ హ్యాండ్ ఉందా లేదా అనేది బయటపడే అవకాశం ఉందనేది చెప్పవచ్చు. మహిజా. రైట్, థ్యాంక్ యూ బాలరాజు.